హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 20 సౌత్ ఇండియన్ హీరోస్ బెస్ట్ విలన్ క్యారెక్టర్స్ చేసిన మూవీస్ ఏవో మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హీరోస్ ఒకటే కాకుండా విలన్ గా కూడా చేసి ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా మెప్పించారు. అలా ఆ 20 హీరోస్ ఎవరో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 20 శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు ఫస్ట్ విలన్ గా స్టార్ట్ అయ్యి మరి హీరోగా చేసి కొన్ని మూవీస్ హిట్ అయితే కొన్ని మూవీస్ ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు విలన్గా కూడా చేస్తూ ఉన్నారు. అలాగే 2017లో వచ్చిన యుద్ధం శరణం మూవీలో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు విలన్గా. అలాగే ఇప్పుడు కన్నడ మరియు తెలుగు అండ్ తమిళ్ మూవీస్లో కూడా ఈయన నెగిటివ్ క్యారెక్టర్లు ఎక్కువగా చేస్తున్నారు. ఇలాగే ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నారు. నంబర్ 19 అరుణ్ విజయ్. ఈయన 18 ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చిన అరుణ్ విజయ్ గారు 3 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నారు. తర్వాత అంత వాడే కానీ మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. ఆ తర్వాత బ్రూస్లీ మూవీలో యాక్ట్ చేశారు. నెక్స్ట్ పునీత్ రాజ్ కుమార్ గారి మూవీలో చక్రవ్యూహ అనే మూవీలో కూడా ఈయన విలన్గా కనబడ్డారు. ఇప్పుడు హీరోగా అయితే మంచి సక్సెస్లో ఫుల్ ఫామ్లో ఉన్నారు ఈయన. నంబర్ 18 తారకరత్న. హీరోగా తారకరత్నకి అంత పేరు అయితే రాలేదు, కానీ 2009లో విలన్గా అమరావతి మూవీలో అయితే యాక్ట్ చేసి షాక్ ఇచ్చారు. ఆయన పవర్ఫుల్గా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఈ రోల్ని. ఈ రోల్కి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత నారా రోహిత్ గారి మూవీలో రాజా చేయేస్తే ఆ మూవీలో కూడా విలన్గా యాక్ట్ చేశారు. నంబర్ 17 జేడి చక్రవర్తి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి అలాగే శివ సినిమాలో కూడా మంచి రోలే చేశారు, చిన్న రోల్ అయినా కూడా విలన్గా. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని మూవీస్ డైరెక్ట్ కూడా చేశారు ఆయన. ఇప్పుడు విలన్గా చేస్తున్నారు, అలాగే హీరోగా కూడా చేస్తున్నాడు. మొన్న వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అయింది. ఈయన తెలుగు అండ్ తమిళ్ మూవీస్లో అయితే విలన్గా యాక్ట్ చేస్తున్నారు. నంబర్ 16 వినయ్. నీ వల్లే మూవీతో డెబ్యూ ఇచ్చి హిట్ కొట్టినా కానీ తమిళ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. 2017లో వచ్చిన విశాల్ మూవీ డిటెక్టివ్ మూవీలో విలన్ రోల్గా అయితే యాక్ట్ చేశారు. మంచి అవార్డ్స్ కూడా అందాయి. అప్పటి నుంచి కొన్ని మూవీస్ విలన్గా యాక్ట్ చేస్తూ ఇప్పుడు రిలీజ్ అయిన హనుమాన్ మూవీలో కూడా మంచి విలన్ రోల్ అయితే చేశారు. నంబర్ 15 సునీల్. కమిడియన్గా స్టార్ట్ అయ్యి హీరోగా చేసి హిట్స్ అందుకొని కొన్ని మూవీస్ యావరేజ్, అలాగే కొన్ని మూవీస్ ఫ్లాప్ కూడా అయ్యాయి. మళ్ళా మధ్యలో ఛాన్సులు రాక సైడ్ క్యారెక్టర్లు చేస్తూ మళ్ళీ పుష్ప మూవీతో విలన్గా అయితే కనపడ్డారు. విలన్గా అయితే భారీగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. మంచి పేరు కూడా వచ్చింది పుష్ప మూవీ నుంచి సునీల్ గారికి. నంబర్ 14 ప్రసన్న. తమిళ్ యాక్టర్ ప్రసన్న గారు హీరోగా కొన్ని హిట్స్ కొట్టి అంజిత మూవీలో ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్లు అయితే చేశారు. ఆ మూవీకి అవార్డ్స్ కూడా వచ్చాయి. తర్వాత కొన్ని సినిమాల్లో తమిళ్లో విలన్గా కూడా చేశారు. అలాగే తెలుగులో అయితే సాయిధరమ్ తేజ్ గారి జవాన్ మూవీలో విలన్గా యాక్ట్ చేసి మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నారు. నంబర్ 13 కార్తికేయ. ఈయన RX 100 మూవీతో హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్లోనే నెగిటివ్ రోల్ చేస్తారని అనుకోలేదు, కానీ నాని గారి మూవీ గ్యాంగ్లీజర్ మూవీలో విలన్గా అయితే కనపడ్డాడు. ఒక రేసర్గా ఇలా బాగా అయితే యాక్ట్ చేశారు. నెక్స్ట్ అలాగే అజిత్ గారి మూవీలో వలిమయ మూవీలో కూడా మంచి విలన్గా అయితే ఆ మూవీలో యాక్ట్ చేశారు. ఆ మూవీ నుంచి అవార్డు కూడా వచ్చింది. నంబర్ 12 బాబీ సింహ. ఈయన షార్ట్ ఫిలిమ్స్ చేస్తూనే ఇప్పుడు మంచి మూవీస్లో అయితే విలన్గా యాక్ట్ చేస్తూ అలాగే హీరోగా కూడా చేస్తూ ఒక మూవీలో నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇలా ఇప్పుడు ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు బాబీ సింహ గారు. నంబర్ 11 సుమన్. అప్పట్లో హీరోగా ఎన్నో హిట్స్ కొట్టిన సుమన్ గారు ఈ మధ్య కొన్ని మూవీస్లో సపోర్ట్ క్యారెక్టర్స్ చేస్తూ అలాగే 2007లో వచ్చిన శివాజీ మూవీతో విలన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు విలన్గా కూడా చేస్తున్నారు. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు సుమన్ గారు. ఈయన అప్పట్లో గాడ్ మూవీస్ తీస్తే ఈయనకి వెంకటేశ్వర స్వామి అలాంటి గాడ్ క్యారెక్టర్స్ అయితే చాలా వచ్చేవి. అలాంటి గాడ్ క్యారెక్టర్స్లో కూడా ఒక మంచి ఊపైతే ఊపారు. అంత బాగా యాక్ట్ చేశారు. ఈయనకి స్టోరీ నచ్చితే చాలు, ఏ మూవీలో అయినా ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు. నంబర్ 10 పృథ్వీరాజ్ సుకుమారన్. మల్టీ టాలెంటెడ్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ 2005లో వచ్చిన కనకండన్ అనే మూవీలో అయితే విలన్గా యాక్ట్ చేశారు. సిద్ధార్థ గారి కావ్య తల్వయం అనే మూవీలో కూడా విలన్గా చేశారు. ఇప్పుడు ఈయన హీరోగా చేస్తూ అతనికంటూ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. హిట్లతో ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నారు. నంబర్ 9 విజయ్ సేతుపతి గారు. కెరియర్ స్టార్టింగ్ నుంచినే హీరో అనే కాకుండా సినిమా స్టోరీ నచ్చితే ఏదైనా చేస్తూ వచ్చారు విజయ్ సేతుపతి గారు. పిజ్జా మూవీ కన్నా ముందే సుందర పాండ్యన్ అనే మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. ఆ తర్వాత విక్రమ్ వేద, మాస్టర్ లాంటి మంచి మూవీల్లో అయితే యాక్ట్ చేశారు. ఉప్పెన మూవీలో యాక్ట్ చేసి సినిమాకే ఒక హైలైట్ అయ్యారాయన. ఇప్పుడు వచ్చిన షారూఖ్ ఖాన్ జవాన్ మూవీలో కూడా విలన్గా మంచి ఊపారని చెప్పుకోవచ్చు. నంబర్ 8 రానా గారు. బాహుబలిగా ప్రభాస్ గారు ఎంత బాగా షూట్ అయితే అలాగే బల్లాల్ దేవ క్యారెక్టర్కి కూడా
అంతే బాగా సూట్ అయ్యారు రానా గారు. ప్రభాస్ గారి బాడీని మ్యాచ్ చేసేలా హల్క్ లాగా బాడీ అయితే పెంచారు ఈయన. 2 క్యారెక్టర్స్కి సైక్ బాడీని అయితే మెయింటైన్ చేశారు. ఆ బల్లాల దేవ క్యారెక్టర్కి ఒక రానా గారు తప్ప ఇంకా ఏ హీరోను సెట్టు గారు ఎవరు సెట్టు గారు అనేలాగా ఆ మూవీలో అయితే యాక్ట్ చేశారు రానా గారు. నంబర్ 7 సుదీప్. కన్నడ ఇండస్ట్రీలో ఒక పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ ఆయనకు స్టోరీ నచ్చితే చాలు. చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా ఆయనకు అవన్నీ లేదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తారు ఆ స్టోరీ నచ్చితే. ఈయన ఫస్ట్ మూవీ ఈగలో అయితే విలన్గా చేశారు. లేని ఈగను కూడా ఉన్నట్లు ఊహించుకొని అంత బాగా విలన్గా యాక్ట్ చేశారు. అలాగే తమిళ్లో విజయ్ దళపతి గారి మూవీలో విలన్గా అయితే యాక్ట్ చేశారు. పులి మూవీలో. సల్మాన్ ఖాన్ గారి దబాంగ్ 3లో కూడా ఈయన విలన్గా యాక్ట్ చేశారు. నంబర్ 6 ఆది పినిశెట్టి. ఈయన 2006లో ఒక విచిత్రం అనే మూవీలో డెబ్యూ ఇచ్చారు, కానీ ఆ మూవీ అయితే అంతగా ఆడలేదు, ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తమిళ్ మూవీస్లో చేస్తూ బిజీ అయిపోయారు. 2014లో వచ్చిన రజనీకాంత్ గారి మూవీ విక్రమసింహలో అయితే విలన్గా యాక్ట్ చేశారు. ఆ తర్వాత 2 years గ్యాప్ అయినాక సరైనోడి మూవీలో వైరల్ ధనుష్తో విలన్గా అయితే ఒక ఊపు ఊపేశారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీ అజ్ఞాతవాసిలో కూడా ఈయన విలన్ రోల్ అయితే ఇరగదీసేశారు భయ్య. నంబర్ 5 ఫహద్ ఫాజిల్. హీరో కన్నా పర్ఫార్మెన్సే ముఖ్యమని హీరో ఫహద్ ఫాజిల్ అయిన చాలా మూవీస్లో విలన్గా అయితే చేశారు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో పుష్ప మూవీలో అయితే విలన్గా ఇరగదీసేశారని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా లెవెల్లో అయితే క్రేజ్ అయితే నాకు వచ్చింది. నంబర్ 4 అరవింద్ స్వామి. తన కాలేజ్ లైఫ్లోనే ఒక డ్రామా వేస్తుండగా అరవింద్ స్వామిని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని స్టేజ్ మీద నుంచి దిగిపోని అన్నారు. కొన్ని ఫార్వర్డ్స్ అయిన టాప్ డైరెక్టర్ అయిన మణిరత్నం గారి మూవీలో తలపతి మూవీలో డెబ్యూ ఇచ్చి రోజాన్ ముంబైతో హిట్ అయితే అందుకున్నారు. ధృవ మూవీలో అయితే విలన్గా అయితే ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. ఆ క్యారెక్టర్కి ఈయన తప్ప ఎవరు సెట్టుగారు అనేలా యాక్ట్ చేశారు ఈయన. ఇప్పుడు మంచి మంచి మూవీస్తో అయితే ముందుకు దూసుకొని వెళ్తున్నారు. నంబర్ 3 అర్జున్ సర్జా. కెరియర్ బిగినింగ్ నుంచినే హీరోగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు, కానీ ఫస్ట్ టైం కడలి మూవీలో విలన్గా యాక్ట్ చేశారు. ఆ తర్వాత లై, అభిమన్యుడు ఇలాంటి మూవీస్లో నెగిటివ్ రోల్ అయితే చేశారు. అలాగే విలన్ రోల్స్ చేస్తూ ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. నంబర్ 2 జగపతి బాబు గారు. 90s అండ్ 20sలో స్టార్టింగ్స్లో కొన్ని హిట్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఫ్లాప్స్గానే ఉన్నాయి. కానీ లెజెండ్ మూవీతో మంచి విలన్ రోల్ చేసి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అలాగే విలన్ రోల్స్ చేస్తూ మంచి బిజీగా ఉన్నారు ఈయన. నంబర్ 1 గోపీచంద్. ఈయన 2001లో వచ్చిన తొలివలుపుతో డెబ్యూ ఇచ్చారు. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత జయం మూవీలో విలన్గా అయితే చేసి ఒక ఊపు అయితే ఊపేశారు. ఆ తర్వాత నిజం అలాగే వర్షం మూవీలో విలన్గా అయితే చేశారు. జయం మూవీ తమిళ వర్షన్లో కూడా ఈయన యాక్టింగ్ అయితే దుమ్ము దుడిపేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.